వెల్కమ్ టు ద ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు వీడియోలో అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఆర్ అగ్రిగేషన్ ఆపరేటర్స్ ఇన్ డిబిఎంఎస్ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డిబిఎంఎస్లో ఎస్క్యూఎల్లో టోటల్ 5 అగ్రిగేషన్ ఆపరేటర్స్ని ఆర్ ఫంక్షన్స్ని సపోర్ట్ చేస్తుంది. అవి ఏంటంటే కౌంట్, సమ్, యావరేజ్, మ్యాక్స్, మిన్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయంటే కొన్ని మ్యాథమెటికల్ రిలేటెడ్ ఆపరేషన్స్ చేయడానికి మన టేబుల్స్ మీద ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఆర్ ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి. సో ఈ అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఆర్ ఆపరేటర్స్ అనేవి వేటి మీద వర్క్ అవుతాయంటే కాలమ్స్ ఆఫ్ ద టేబుల్స్ మీద వర్క్ అవుతాయి. ఈ టేబుల్స్ కాలమ్స్ ఉన్నాయి కదా, ఈ కాలమ్స్ మీద వర్క్ అవుతాయి. టోటల్ 5 ఉన్నాయి. మనం ఒక్కొక్కటి ఏంటో చూద్దాము. So SQL supports 5 aggregate functions which can be applied on any column of a relation. అంటే SQL 5 aggregate functionsని సపోర్ట్ చేస్తుంది. అవి మనం ఏదైనా కాలమ్ మీద అప్లై చేయొచ్చు. టేబుల్ యొక్క ఏదైనా కాలమ్ మీద అప్లై చేయొచ్చు. లెట్ దట్ కాలమ్ బి సి. ఆ కాలమ్ అనేది మనం ఏ అనుకోండి. ఏ అనుకుంటే ఫస్ట్ అగ్రిగేట్ ఆపరేషన్ వచ్చేసి కౌంట్. సో ఫస్ట్ వచ్చేసి కౌంట్ ఆఫ్ ఏ అంటే మనం ఏదైనా కాలమ్స్ మీద అప్లై చేస్తున్నామన్నాను కదా. సో ఇప్పుడు కౌంట్ ఆఫ్ ఏ అనే కాలమ్ మీద మనం కౌంట్ అగ్రిగేట్ ఫంక్షన్ అప్లై చేస్తే ఏమవుతుందంటే కౌంట్స్ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్ దట్ కాలమ్ ఏ. అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఎస్ఐడి కాలమ్ మీద మనం కౌంట్ అప్లై చేసామనుకోండి, ఈ ఎస్ఐడి కాలంలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయనేది మనకి కౌంట్ అయ్యి రిజల్ట్లో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 1 2 3 4 వాల్యూస్ ఉన్నాయి. సో కౌంట్ ఆఫ్ ఎస్ఐడి అని రాసామనుకోండి 4 అని రిజల్ట్ వస్తుంది. అలాగే ఏ కాలం మీద అప్లై చేస్తే ఆ కాలంలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయనేది కౌంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి సమ్. ఫైండ్స్ అవుట్ ద సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఇన్ దట్ కాలమ్ ఏ. సో అంటే ఈ కాలంలో ఉన్న అన్ని వాల్యూస్ని సమ్ చేస్తుంది, యాడ్ చేస్తుంది. ఒక్కొక్కదాన్ని ఒకటి యాడ్ చేసి అన్ని వాల్యూస్ని రిజల్ట్ ఇస్తుంది. అది సమ్. యావరేజ్ ఆఫ్ ఏ. ఫైండ్ అవుట్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ ఇన్ ద కాలమ్ ఏ. సపోజ్ ఈ కాలమ్ మీద అప్లై చేసామనుకోండి యావరేజ్ అని. సో యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటికి యావరేజ్ ఫైండ్ అవుట్ చేసి అది మనకి రిజల్ట్గా ఇస్తుంది. మ్యాక్స్ ఆఫ్ ఏ. ఫైండ్స్ అవుట్ ద మ్యాక్సిమం వాల్యూ ఇన్ ద కాలమ్ ఏ. మిన్ ఆఫ్ ఏ. ఫైండ్స్ అవుట్ ద మినిమం వాల్యూ ఇన్ ద కాలమ్ ఏ. అంటే ఈ ఎస్ఐడిలో అప్లై చేసామనుకోండి, దీంట్లో మ్యాక్స్ ఆఫ్ ఏ అంటే మ్యాక్సిమం వాల్యూ ఏంటి 4 వస్తుంది. మిన్ ఆఫ్ అంటే మినిమం వాల్యూ 1 వస్తుంది. ఇలా సో మ్యాథమెటికల్ రిలేటెడ్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయడానికి ఎస్క్యూఎల్ అనేది 5 అగ్రిగేట్ ఫంక్షన్స్ ఆర్ ఆపరేషన్స్ని సపోర్ట్ చేస్తుంది. అవి మనం వీటి మీద అప్లై చేస్తామంటే కాలమ్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ టేబుల్కి మనం అన్ని అగ్రిగేట్ ఆపరేటర్స్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి కౌంట్ కదా. సెలెక్ట్ కౌంట్ ఆఫ్ ఎస్ఐడి ఫ్రమ్ స్టూడెంట్. అంటే మనం ఎస్ఐడిస్ ఎన్ని ఉన్నాయి స్టూడెంట్ టేబుల్లో అనేది మనం కౌంట్ చేయాలనుకోండి, ఈ కౌంట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకే, మనకి రిజల్ట్ 4 అని వస్తుంది. ఎందుకు? ఇక్కడ 4 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ సెలెక్ట్ సమ్ కదా. నెక్స్ట్ ఆపరేషన్ సమ్ ఆఫ్. ఇప్పుడు ఏజెస్ ఎంత, యావరేజెస్, సమ్ ఆఫ్ యావరేజెస్ ఉన్నాయి కదా, అవి అన్నీ టోటల్ సమ్ కావాలి అని అనుకోండి. సో సెలెక్ట్ సమ్ ఆఫ్ యావరేజెస్ ఫ్రమ్ స్టూడెంట్. అంటే ఈ కాలం మీద మనం యావరేజ్ అప్లై చేసాము కాబట్టి ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్నిటిని సమ్ చేస్తే మనకి రిజల్ట్ ఇస్తుంది. 60 40 100 50 90 140. సో 240 అని రిజల్ట్ వస్తాయి. అంటే ఈ కాలంలో ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ చేసి ఆ రిజల్ట్ ఇస్తుంది అనమాట. నెక్స్ట్ యావరేజ్. సో సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ ఏజ్ ఫ్రమ్ స్టూడెంట్. అంటే మనం ఈ ఏజ్ కాలం యొక్క యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇలా రాయాలి. యావరేజ్ ఆఫ్ ఏజెస్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ ఎంత? ఫస్ట్ టోటల్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ వేస్తే యావరేజ్ వస్తుంది కదా. 86. సో 86 డివైడెడ్ బై 4 అంటే 21.5. ఓకే,
ఈ ఈ ఏజెస్ కాలం యొక్క యావరేజ్ 21.5. అలాగే సెలెక్ట్ మ్యాక్స్ ఆఫ్ యావరేజ్ ఫ్రమ్ స్టూడెంట్, అంటే మ్యాక్సిమం యావరేజ్ ఉన్న స్టూడెంట్ ఎవరు ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి అంటే 90. అలాగే సెలెక్ట్ ఈ యావరేజ్ కాలంలో మినిమం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలంటే సెలెక్ట్ మిన్ ఆఫ్ యావరేజ్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకే, ఇది అప్లై చేస్తే 40 అని వస్తుంది. ఇలా మ్యాథమెటికల్ రిలేటెడ్ ఫంక్షన్స్ ఆపరేషన్స్ టేబుల్స్ మీద అప్లై చేయడానికి మనం ఈ అగ్రిగేషన్ కాన్సెప్ట్ ఆర్ అగ్రిగేషన్ అనే వాటి అగ్రిగేషన్ ఫంక్షన్స్ ఆర్ అగ్రిగేషన్ ఆపరేటర్స్ని మనం యూస్ చేస్తాం. మీకు కనుక వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.